మీలో నివసించినడలా మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. గతించిపోయిన మన సహోదరుడు బంక వెంకటరత్న గారి యొక్క ఆత్మను పూలు కూడా కొంచెం ఉంటే సర్వశక్తి గల దేవుని మహాకృప చేత తమ యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. గతించిపోయిన మన సహోదరుడు బంకా వెంకటరత్నం గారి యొక్క ఆత్మను సర్వశక్తి గల దేవుడు తన మహాకృప చేత తమ యొద్దకు చేర్చుకున్నటకు అనుగ్రహించి ఉన్నాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకున్న జాలని శక్తిని బట్టి మన దేన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుద్ధానము కలుగున నిరీక్షణతో ఈయన అనగా మన యొక్క సోదరులు, ప్రియులు, గౌరవనీయులు, పెద్దలు బంకా వెంకటరత్న గారి యొక్క శరీరమును మంటికి మన్నుగాను, బూడిదకు బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచు తన ఆత్మను జీవము కలిగిన దేవునికి అప్పగించుచున్నాము తండ్రి. ఆమె ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా ప్రియులు, గౌరవనీయులు, పెద్దలు వెంకటరత్నం గారు కొన్ని దినాల క్రితం కాయలపడి ప్రభా నీ పిలుపునందుకొని నీ వద్దకు వచ్చి ఉన్నాడు. వాక్య ప్రకారం తన దేహమును భూమికి అప్పగిస్తూ ఉన్నాడు. తన ఆత్మను మీ రాజ్యంలో చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంతో గొప్ప జీవితాన్ని నీ కుమారుడు అనుభవించడానికి ఆరోగ్యాలు ప్రసాదించి కుమారులు, కోడండ్రలు, అలాగే మనవ సంతానం, మునిమన సంతానం, కొన్ని తరాలు నీ కుమారుడు చూసి సంతోషించి తృప్తి చెందటానికి ఈ లోక జీవితంలో మీరు ఒక అపారమైన అనుభవాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, నీ కుమారుడు మాటిచ్చాడు, అయ్యా నేను కూడా బాప్తీసం తీసుకుంటాను, దేవునికి మహిమార్థంగా ఉండాలని ఆశపడుతున్నాను అన్నాడు. ఈలోగా కాయలపడి నీ వద్దకు చేర్చబడి ఉన్నాడు. ఆత్మలో తన తీర్మానం నీకు ఇష్టమైంది కనుక నీ కుమారుని మీ రాజ్యానికి చేర్చుకున్నారని నేను నమ్ముతున్నాను. ఉజ్జలం గారు, అయ్యా నీ దాసురాలు అలమటించిపోతా ఉంది, మీరు ఓదార్చవలసిందిగా కోరుతున్నాను. అయ్యా తను విడిచి వెళ్ళిన తన దాసురాలు అయ్యా ఎంతో తోడుగా ఉంది. కష్ట సుఖాల్లో, వ్యాధి బాధల్లో ఒక అమూల్యమైనటువంటి ఆప్యాయతను పంచుకుంటూ జీవించారు. ఆ ఆప్యాయతను, ఆ బాధ్యతను అయ్యా నీ కుమారుడు విడిచి వెళ్ళాడు. ఉజ్జలం గారికి మీరు ఆదరణ, ఓదార్పును కలిగించాలి. తన కుమారులు, కోడండ్రలు, మనవ సంతానం, మునిమనవ సంతానం, అల్లుండ్రులు, కుమార్తెలు, అలాగే వెంకటరత్నం గారి యొక్క తోబుట్టువులు ఉన్నారు. వారి బిడ్డలు, రక్త సంబంధం, శ్రేయాభిలాషులు, సంఘ బిడ్డలు, ఆప్తులు, గ్రామ ప్రజలు, బంధువులు ప్రేమ అభిమానాలతో ఈ చివరి అంతిమయాత్రలో పాల్గొనడానికి వచ్చిన ఆత్మీయులైనటువంటి వారు అందరిని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరి యొక్క ఆదరణ, ఆప్యాయత వెంకటరత్న గారి కుటుంబాన్ని ఓదార్పులోనికి నడిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రభాని స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ కుమారుడి దేహం మంటికి అప్పగింపబడతా ఉంది. ప్రభా మేము కూడా ఇంతేనాయన. ఏ రోజు మా పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు, ఏ రోజు భూమికి మేము అప్పగింపబడతామో తెలియదు. మేము బ్రతికున్నంత కాలం భూమి మీద మేము నిలబడతాం. మా ఆయుష్ ఈ లోకంలో ముగించబడితే ఈ భూమి మా మీద వాలుతుంది. ఈ వాస్తవాన్ని గుర్తించి ఈ భూమి మా మీద వాలకముందే తల్లి గర్భంలో నుండి మనిషి ఎలాగైతే భూలోకంలోనికి వస్తాడో అలాగే భూగర్భంలోనికి మనిషి వెళ్ళకముందే రక్షకుని అంగీకరించి పరదేశకు వెళ్లే మార్గాన్ని అనుసరించి నీ రాజ్యంలో నీతో కలిసి ఆనందించే భాగ్యం మా ప్రియులందరికీ దయచేస్తూ రమ్మని కోరుతా ఉన్నాను. ధనవంతుల్లాగా ఈ లోకంలో యాత్ర ముగించకుండా దరిద్రుడైన పేద లాజరు వలె తన ఆత్మను మీ చెంతకు చేర్చుకునే విధంగా ప్రతి వారు మనోనేత్రాలు వెలిగించబడి లోకానుసారమైన అల్లరితో కూడిన ఆటపాటలకు ఇస్తున్న ప్రాధాన్యత ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సన్నిధికి ఇవ్వలేకపోతున్నారు. ప్రభా ఈ స్థితిలో జీవించడం నీకు ఇష్టం లేదు. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు ఆ కుటుంబాన్ని ఓదార్చాలి, ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, ఆ కుటుంబం కొరకు విలువైనటువంటి ఆ దుఃఖాన్ని ప్రదర్శించే విధంగా వీళ్ళు ఉండాలని మీకు తెలియజేస్తున్నారు. ఆ అనుభవాలలో ఆయన వీళ్ళు నడిపిస్తారని కోరుతాము. కార్యక్రమం విజయవంతంగా జరిగించి
మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా కోరుతూ మరొకసారి వెంకటరత్నం గారు విడిచి వెళ్ళిన కుటుంబాన్ని మీరు ఓదార్చమని నీ దాసుని భూస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాను పరమ తండ్రి. కొద్దిగా